ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక రామగిరిలో నిర్మల హృదయ మందిరంలో దాదాపు 70 మంది మానసిక రోగులకు ఈరోజు డాక్టర్ సుబ్బారావు ఐఎంఏ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ నల్గొండ తరపున ప్రతి నెల ప్రతి ఆదివారం 2వ ఆదివారం ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక రామగిరిలో నిర్మల హృదయ మందిరంలో దాదాపు 70 మంది మానసిక రోగులకు ఈరోజు డాక్టర్ సుబ్బారావు ఐఎంఏ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున ప్రతి నెల ప్రతి ఆదివారం 2వ ఆదివారం ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ పేద ప్రజలకు మానసిక రోగులకు ఖచ్చితంగా మెడికల్ క్యాంపు చేయడం, వారికి కావలసిన మందులు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, సందేహాలు తీర్చుట చాలా గొప్ప కార్యక్రమమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సుబ్బారావు తన అనుభవాన్ని గురించి ప్రతి ఆదివారం అనునిత్యం సేవలు అందించడం చాలా గర్వకారణంగా భావిస్తూ మదర్ తెరిసా సిస్టర్ చేసే సేవ చాలా గొప్పదని, మానవ సేవే మాధవ సేవ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందర్భాన్ని గ్రహించి ఎదుటి వారికి సహాయం చేసే విధంగా తోడ్పాటు చేయాలని, అలాగే మదర్ తెరిసా సేవలను కొనియాడి మదర్ తెరిసా హోమ్ నిర్మల హృదయమాలలో కావలసిన ఎలిమెంట్స్కు ఏదైనా సదుపాయం ఉన్నట్లయితే ఒక సామాజిక స్పందనగా భావించి అందరూ ముందుకు వచ్చి వారికి కావలసిన సేవలు అందించాలని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ నల్గొండ ప్రజెంట్ పిచ్చయ్య, అశోక్, మాద ఆదినారాయణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామర యాదయ్య, ప్రెసిడెంట్ కలెక్టర్ మహేష్, సెక్రటరీ ప్రవీణ్ కొనకంచి, విధేయ కుమార్, నీలగిరి ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి, ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.